డాడీకి పెట్టాలి. ఇటుంటే కూర్చున్నాను, ఇటుంటే కూర్చున్నాను నా ఇద్దరుగా కూర్చో. ఇక ఇట్లా పట్టుకో, దారాలు పట్టుకో, రెండు చేతులు రెండు పట్టుకో, దారాలు ఇవి పట్టుకో. డాడీ ఇట్లా 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 దారం కట్టాలి. ఇట్లా పట్టుకో పట్టుకో, ఇట్లా పట్టుకో పట్టుకో, ఇది పట్టుకో. అటు చూడు, అటు చూడు, అటు చూడు పప్పి. అమ్మ నాకు 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 ఇట్లా సేమ్ దానిలాగా పెట్టు, ఇట్లా కట్టు, ఇట్లా పట్టుకో, ఇట్లా పెట్టాలి. పట్టుకో ఇవి పట్టుకో. పప్పి 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 మా ఇంట్లో రాఖీలు అయితే కట్టేసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిన ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. మా అన్నయ్యకి వదినకి మా అమ్మ నాన్నకైతే రాఖీ కడుతున్నా. ముందుగా అందరికైతే బొట్టు అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. బొట్టు పెట్టడం అయిపోయాక రాఖీ కడుతున్నా ఫ్రెండ్స్. పెద్ద రాఖీలు అంటేనే ఇవి ఫ్రెండ్స్. ఎక్కడైనా దేవుని గుడికి వెళ్ళినా కానీ అక్కడ దారాలను సేమ్ ఉంటాయి. ఇక్కడ రాఖీలు అమ్మే కాడ కూడా అవే దారాలు సేమ్ అవే అమ్ముతారు ఫ్రెండ్స్. కానీ అవి కావు, ఇవి అసలు రాఖీలు. అవునా కాదా ఫ్రెండ్స్, చెప్పండి మీరే. రాఖీలు కడుతుంటేనైతే మా చిన్న పాప ఏడుస్తుంది ఫ్రెండ్స్. మా అన్నయ్య ఎత్తుకున్నాడు చూడండి. కాసేపు మా అన్నయ్య ఎత్తుకున్నాడు, కాసేపు మా అమ్మ ఎత్తుకుంది. అలా ఎత్తుకున్నారు ఫ్రెండ్స్. ఏడుస్తుంది తను. ఈ విధంగా అయితే రాఖీలు అయితే కడుతున్నా ఫ్రెండ్స్ నేను. రాఖీలు అయితే కట్టిన ఫ్రెండ్స్. ఇప్పుడు స్వీట్ తినబెడుతున్నా. మా పాపకి ఆ డ్రెస్ కొంచెం ఇబ్బందిగా ఉందేమో, అందుకని తనైతే ఏడుస్తుంది ఫ్రెండ్స్. స్వీట్ ఏమో అది సోంపాపడి, చిన్న కప్పులలోనేమో సేమియా ఫ్రెండ్స్. అది రెండు స్వీట్ ఐటమ్స్ అందరికైతే తినబెడుతున్నా. మా అన్నయ్య నాకు తినబెడుతుండు, నేను మా అన్నయ్యకి తినబెడుతున్నా. స్వీటు తినబెట్టడం అయిపోయాక ఈ విధంగా అయితే మంగళహారతి ఇచ్చిన ఫ్రెండ్స్.
బాపు ఇద్దరైతే కట్నం అయితే పెట్టిరు ఫ్రెండ్స్ ఆడవిళ్ళకి. అందరమైతే ఈ విధంగా చేతులను ఒక దగ్గరికి పెట్టి రాఖీలను వేయిస్తున్నాం. మరియ పాపని పిలుస్తుంటే రావట్లేదు తను. ఇలానైతే మా రాఖీ పండుగ అయితే జరిగింది ఫ్రెండ్స్.